Hi friends, welcome to Biology for DSC 6th class semester 1 science textbook శరీర కదలికలు పాఠం అంటే 5th లెసన్ ఇది పార్ట్ 2 వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం జంతువులలో చలనాలను గురించి డిస్కస్ చేద్దాం. వానపాము యొక్క శరీరం ఒక చివరి నుండి మరొక చివరికి అనేక వలయాలతోటి నిర్మించబడింది. వానపాములో ఎముకలు లేవు. శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి దాని కండరాలు సహాయపడతాయి. కదలిక సహాయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకు స్థిరంగా ఉంచుతుంది. తరువాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది. ఈ విధంగా అది కొద్ది దూరం ముందుకు కదిలేలాగా చేస్తుంది. అటువంటి కండరాల వ్యాకోచం సంకోచాలను పునరావృతం చేయడం వలన వానపాము నేలపైన కదులుతుంది. దాని శరీరం కదలికలకు సహాయపడడానికి జారుడు పదార్థం అనేది స్రవిస్తుంది. శరీరము కదలికలకు సహాయపడడానికి జారుడు పదార్థం అనేది స్రవిస్తుంది. వానపాము యొక్క శరీరం క్రింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు బయటకు పొడుచుకుని వస్తాయి. అవి కండరాలతోటి అనుసంధానించబడి ఉంటాయి. ఇవి నేలపై నుంచి పట్టును పొందడానికి సహాయపడతాయి. నిజానికి వానపాము తన మార్గంలోని మట్టిని తింటుంది. ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోనికి వదిలివేస్తుంది. వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా చేస్తుంది. నెక్స్ట్ నత్త యొక్క వీపు భాగంలో గుండ్రటి నిర్మాణాన్ని చూసారా? ఇది నత్త. దీనిని కర్పరం అంటారు. నత్త యొక్క వీపు భాగంలో ఉండేటువంటి గుండ్రటి నిర్మాణాన్ని ఏమంటాము? కర్పరం అని అంటాం. కర్పరం అని పిలుస్తాం. ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం, కానీ ఇది ఎముకలతోటి తయారు చేయబడదు. కర్పరం అనేది ఒకే నిర్మాణమైన ఒకే ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడంలో సహాయపడదు. నత్త తన చలనంలో దీనితో పాటు చలిస్తుంది. ఒక మందపాటి నిర్మాణము నత్త యొక్క కర్పరం నుండి బయటికి వస్తాయి. మందపాటి నిర్మాణము దాని యొక్క పాదం. ఇది బలమైన కండరాలతోటి తయారు చేయబడింది. అలల వంటి పాదం యొక్క కదలికలను మనం చూడొచ్చు. ఈ పాదం ఎలా కదులుతుంది? అలల వంటి పాదం యొక్క కదలికలను మనం చూడొచ్చు. నెక్స్ట్ బొద్దింకలు నడుస్తాయి, పైకి ఎక్కుతాయి, అలాగే గాలిలో కూడా ఎగురుతాయి. వాటికి 3 జతల కాళ్ళు ఉంటాయి. ఇవి నడవడానికి సహాయపడతాయి. వీటి శరీరము గట్టిగా ఉన్న బాహ్యాస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. ఈ బాహ్యాస్థిపంజరం అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది. తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉంటాయి. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి. బొద్దింకలు అనేవి నడుస్తాయి, పైకి ఎక్కుతాయి, అలాగే గాలిలో కూడా ఎగురుతాయి. వాటికి 3 జతల కాళ్ళు ఉంటాయి. ఈ కాళ్ళు నడవడానికి సహాయపడతాయి. వీటి శరీరం గట్టిగా ఉన్న బాహ్యాస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. ఈ బాహ్యాస్థిపంజరం అనేక ఫలకాలతోటి కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది. తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకుని ఉంటాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉంటాయి. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి. నెక్స్ట్ పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద నడుస్తాయి. బాతులు, హంసలు వంటి కొన్ని పక్షులు నీటిలో ఈదుతాయి. పక్షుల శరీరాలు గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వాటి ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి. వెనుక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా
మార్పు చెంది ఉంటాయి. వెనక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. పక్షి యొక్క అస్థిపంజరాన్ని మనం పటంలో చూడొచ్చు. ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. పక్షులలో ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. భుజపుట ఎముకలు బలంగా ఉంటాయి. రెక్కలు పైకి మరియు క్రిందకి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. పక్షులలో రెక్కలు పైకి మరియు క్రిందకి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. నెక్స్ట్ చేప విషయానికి చూస్తే చేప చాలా వరకు పడవ ఆకారంలో ఉంటుంది. చేప యొక్క ఆకారం ఏంటి? పడవ ఆకారంలో ఉంటుంది. చేప తల, తోక, శరీరము మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి. చేప తల, తోక, శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి. రెండు చివర్లలో సన్నగా ఉంటాయి. ఈ శరీరాకృతిని పడవ ఆకారం అంటారు. చేప యొక్క ఆకృతి ఏంటి? పడవ ఆకారం. ఈ ఆకారం చేపని నీటిలో సులభంగా కదిలేలా చేస్తుంది. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతోటి కప్పబడి ఉంటుంది. ఈదుతున్నప్పుడు కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపుకు వంగినట్లు చేసి తోక భాగాన్ని వేరొక వైపుకు కదిలేలా చేస్తాయి. శరీరము, తోక వేగంగా వేరొక వైపుకు వంగుతాయి. దీనివలన ఏర్పడే కుదుపు శరీరాన్ని ముందుకు నెడుతుంది. ఈ విధమైన కుదుపులు క్రమబద్ధంగా ఏర్పడి చేపని ముందుకు ఈదేటట్లు చేస్తుంది. చేప తోకలోని వాజములు కూడా చలనంలో సహాయపడతాయి. చేప తోకలోని వాజములు కూడా చలనంలో సహాయపడతాయి. చేప శరీరంపై ఇతర వాజాలు కూడా ఉంటాయి. ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి, సరి అయిన దిశలో ఉండడానికి సహాయపడతాయి. నీటి అడుగున ఈదే ఈతగాళ్ళు నీటిలో సులభంగా కదలడానికి సహాయపడు వాజాల లాంటి తెడ్లను వారి పాదాలకు వేసుకోవడం మనం గమనించే ఉంటాం. పాములు ఎలా చలిస్తాయి? పాములకు పొడవాటి వెన్నెముక ఉంటుంది. అది చాలా పలుచని కండరాలను కలిగి ఉంటుంది. అవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలపబడి ఉంటాయి. అలాగే కండరాలు, వెన్నెముక, పక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకదాన్ని కలిపి ఉంచుతాయి. పాము శరీరము అనేక వంపులుగా వంగి ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నెడుతుంది. దాని పొడవాటి శరీరము ఉండే అనేక వంపుల వలన ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా, తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ ముందుకు కదులుతుంది. వివిధ జంతువుల యొక్క కదలికలకు ఎముకలు, కండరాల ఉపయోగం గురించి మనం తెలుసుకున్నాం. ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ తన పుస్తకం గైట్ ఆఫ్ యానిమల్స్లో తనకి తానే ఈ ప్రశ్నలు అడిగాడు. అరిస్టాటిల్ యొక్క గ్రంథం ఏంటి? గైట్ ఆఫ్ యానిమల్స్లో తనకి తానే ఈ ప్రశ్నలు అడిగాడు. వేరువేరు జంతువులు వేరువేరు శరీర భాగాలను ఎందుకు కలిగి ఉంటాయి మరియు ఈ శరీర భాగాలు జంతువులు కదలడానికి ఎలా సహాయపడతాయి? వివిధ జంతువుల మధ్య శరీర భాగాలలో పోలికలు, తేడాలు ఏమిటి? వివిధ జంతువులకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదిలించడానికి ఎన్ని శరీర భాగాలు అవసరం? మెరుగైన ఆరోగ్యం కోసం యోగా అనేది ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి. ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా దినోత్సవం ఎప్పుడు? జూన్ 21.
ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది వెన్నుముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. మనం నిటారుగా కూర్చోవడానికి మరియు వంగి ఉండకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది. యోగాలోని అనేక ఆసనాలు బరువు తగ్గించడంలోనూ ఎముకలను బలంగా చేయడంలోనూ ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలో సహాయపడుతుంది. కీళ్ళ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇది ఎముక ఎక్కువగా వృద్ధులలో గమనించవచ్చు. ఇది శరీరంలోని అన్ని కండరాలను చురుకుగా ఉంచుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. యోగా మరియు సమర్థవంతంగా పనిచేస్తుంది. కొన్ని యోగాసనాలు శిక్షణ పొందిన వ్యక్తి పర్యవేక్షణలోనే చేయాలి. ఇప్పుడు మనం సారాంశంలో ఉన్న ముఖ్యాంశాలు చూద్దాం. ఎముకలు మృదులాస్థి మానవ శరీరం యొక్క అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి. ఇది శరీరానికి ఆకారాన్ని ఇస్తుంది. కదలికలలో సహాయపడుతుంది. ఇది అంతర్గత అవయవాలను రక్షిస్తుంది. మానవ అస్థిపంజరంలో పుర్రె, వెన్నుముక, పక్కటెముకలు, ఛాతీ ఎముక, భుజపుటెముక, తుంటి ఎముకలు, చేతులు, కాళ్ళు ఎముకలు ఉంటాయి. మానవ అస్థిపంజరంలో పుర్రె, వెన్నుముక, పక్కటెముకలు, ఛాతీ ఎముక, భుజపుటెముక, తుంటి ఎముకలు, చేతులు, కాళ్ళ ఎముకలు ఉంటాయి. 2 జతల కండరాలు ప్రత్యామ్నాయ సంకోచాలు సడలికల ద్వారా ఎముకలు కదులుతాయి. 2 జతల కండరాల యొక్క ప్రత్యామ్నాయ సంకోచాలు సడలికల ద్వారా ఎముకలు కదులుతాయి. కీళ్ళ స్వభావం అవి కదిలే దిశపైన ఆధారపడి వివిధ రకాలైన కీళ్ళు ఉంటాయి. బలమైన కండరాలు, తేలికపాటి ఎముకలు కలిసి పక్షులు ఎగరడానికి సహాయం చేస్తాయి. పక్షులు రెక్కలు ఆడిస్తూ ఎగురుతాయి. చేపలు శరీరం యొక్క 2 వైపులా ప్రత్యామ్నాయంగా కుదుపులను ఏర్పరుస్తూ ఈదుతాయి. పాములు పక్కకు జరగడం ద్వారా నేలపై పాకుతాయి. పెద్ద సంఖ్యలో ఎముకలు, సంబంధిత కండరాలు శరీరాన్ని ముందుకు నెట్టివేస్తాయి. బొద్దింకల యొక్క శరీరము, కాళ్ళు బాహ్య అస్థిపంజరాన్ని ఏర్పరిచే గట్టి కవచాలను కలిగి ఉంటాయి. 3 జతల కాళ్ళు, 2 జతల రెక్కలతోటి అనుసంధానించబడిన ఛాతీ కండరాలు బొద్దింక నడవడానికి, ఎగరడానికి సహాయపడతాయి. వానపాములు కండరాలను ఉపయోగించి శరీర సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతాయి. శరీరం యొక్క దిగువ భాగంలో ఉన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలను నేలను పట్టుకోవడంలో సహాయపడతాయి. నత్తలు కండరయుతమైన పాదం సహాయంతో నత్తలు కదులుతాయి. ఇక్కడ మనం ఖాళీలను చూద్దాం. ఎముకలలో ఉండే కీళ్ళు శరీరంలోని కదలికలకు సహాయపడతాయి. ఎముకలు మృదులాస్థి కలిసి మన శరీరంలో ఈ అస్థి పంజరాన్ని ఏర్పరుస్తుంది. మోచేతి దగ్గర ఉండే ఎముకలు ఏ కీళ్ళతో కలుస్తాయి? మోచేయి దగ్గర ఉండే ఎముకలు మడతబందు కీళ్లతో కలుస్తాయి. కండరం యొక్క సంకోచం ఎముకకు కదిలించడానికి సహాయపడుతుంది. ఇక్కడ 3rd సెక్షన్లో చూసినట్లయితే పై దవడ ఇది కదలని కీలు. చేప శరీరంపై వాజాలుంటాయి. చేప పడవ ఆకారాన్ని కలిగి ఉంటుంది. పక్కటెముకలు గుండెని రక్షిస్తుంది. నత్తకి బాహ్యాస్థిపంజరం ఉంటుంది. బొద్దింక గాలిలో ఎగరగలదు. అదేవిధంగా బొద్దింక కూడా బాహ్యాస్థిపంజరం అనేది ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బంతి గిన్నె కీలు అంటే ఏమిటి? బంతి గిన్నె కీలు అంటే ఒక ఎముక యొక్క గుండ్రటి భాగము ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది. ఇటువంటి కీలు అన్ని దిశలలోనూ కదలికలకు అనుమతిస్తుంది బంతి గిన్నె కీలు. నెక్స్ట్ పుర్రెలో కదిలే ఎముక ఏది? పుర్రెలో కదిలే ఎముక ఏది? క్రింద ఎముక, క్రింద దవడ. మనం మోచేతిని వెనుకకు మడవలేము, ఎందుకు? ఎందుకంటే మోచేయి మడతబందు కీళ్ళను కలిగి ఉంటుంది. ఇది ముందుకి వెనకకి మాత్రమే కదలికలకు అనుమతిస్తుంది. అందుకనే మనం మోచేతిని వెనుకకు మడవలేము.